ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఏమిటా సిలువ? పశువుల తొట్టి తగ్గింపు మార్గం, ఒలీవల కొండ ప్రార్థనా సత్యం, కల్వరి కొండ సమర్పణ జీవం. ఇది నిజ క్రీస్తు క్రైస్తవ సిలువ త్రిత్వం, ప్రేమ తత్వం, క్రైస్తవత్వం. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడు తగ్గించుకొనెను. మా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడు తగ్గించుకొనెను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించే చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఆత్మదేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. మా ఆత్మదేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. తగ్గింపు ప్రార్థన సమర్పణలో, తగ్గింపు ప్రార్థన సమర్పణలో, మార్గము సత్యము జీవము చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక,
ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాట, పక్కింటి పేరు ఒలీవల